సైతాను వైపు, పాపం వైపు మన యొక్క జీవితం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ జీవితాన్ని సంపూర్ణంగా మరొక వైపు, దేవుని వైపు, పవిత్రత వైపు మన జీవితాన్ని సంపూర్ణంగా దాన్ని తిప్పివేయాలి. అప్పుడే ఆ పరివర్తన అనేది మన జీవితాల్లో వస్తుంది. దైవ గ్రంథంలో ఈ పరివర్తన పొందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనకి సుమాతృకగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా జీవితాన్ని మార్చుకున్నారు మనం చూసినట్లయితే మన జీవితాన్ని కూడా మనం ఎలా మార్పు చెందించుకోవచ్చో మనకి అర్థమయ్యి కొంచెం బలం అనేది వస్తుంది. ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి అవగాహన మనకు వస్తుంది. దైవ గ్రంథం అనేది ఒక అద్దంలాగా ఉంది. ఆ అద్దంలో చూసినప్పుడు మనల్ని మనం చూసుకోండి. దైవ గ్రంథాన్ని